హలో నమస్తే. తమిళనాడు ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ అనవసరంగా పరువు పోగొట్టుకున్నామా అని ఆలోచనలో పడింది. ఎందుకు తెలుగుదేశం పార్టీ పరువు పోతుంది తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత అంటే, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తమిళనాడు ఎన్నికల్లో క్యాంపెయిన్ కోసం వెళ్లారు. అక్కడ అన్నా డీఎంకే అభ్యర్థుల తరపున ఆయన విస్తృతంగా పర్యటనలు చేశారు. అక్కడ మీట్ ది ప్రెస్‌లు నిర్వహించారు. సో, తమిళనాడులో అన్నా డీఎంకేని ఆశీర్వదించండి అంటూ కోరారు. కేవలం ఒక ప్రకటన చేసి, ఒక మీటింగ్ అటెండ్ అవ్వడం మాత్రమే కాదు, వీధుల్లో రోడ్ షోలు కూడా నిర్వహించారు. వీధుల్లో రోడ్ షోలు కూడా నిర్వహించి స్టాలిన్ ప్రభుత్వం పైన, అక్కడ యాక్టర్ విజయ్ పైన అనేక విమర్శలను చేస్తూ వచ్చారు. విజయ్ ఇంపాక్ట్ ఏమాత్రం ఉండదు. అసలు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. చాలా సీనియర్ పొలిటీషియన్‌గా నేను ఆ విషయాన్ని చెప్తున్నాను అని ఆయన మాట్లాడడం చూసాం. అంతేకాదు అక్కడ డీఎంకే సర్కార్ పైన తీవ్రమైన విమర్శలు చేయడం చూసాం. సో, చంద్రబాబు ప్రచారం చేసిన ఏ ఒక్క నియోజకవర్గంలోనూ అన్నా డీఎంకే, భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థులు విజయం సాధించకపోవడం చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ అంతర్మదనం చెందుతోంది. అనవసరంగా క్యాంపెయిన్‌కి వెళ్ళామా అని. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నప్పటికీ చాలా రాష్ట్రాల్లో ఎన్నికల క్యాంపెయిన్ జరుగుతుంటే తెలుగుదేశం పార్టీ వెళ్ళల. బీహార్ ఎన్నికల సందర్భంగా నారా లోకేష్ ఎళ్లి క్యాంపెయిన్ చేసొచ్చారు. పవన్ కళ్యాణ్ వెళ్ళలేదు. మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా పవన్ కళ్యాణ్ ఎళ్లి క్యాంపెయిన్ చేసొచ్చారు. సో, చంద్రబాబు వెళ్ళలేదు. సో, ఇప్పుడు తమిళనాడు ఎన్నికల సందర్భంగా చంద్రబాబు అక్కడికి వెళ్లి విస్తృతంగా క్యాంపెయిన్ చేసి అన్నా డీఎంకే అభ్యర్థులను గెలిపించండి, ఎన్డీఏ గెలవాలి, ఎన్డీఏ గెలవాల్సిన అవసరం ఉంది అని చెప్తూ వచ్చారు. అంతే మాత్రం కాదు, ఆయన అక్కడికి పోయి భారతీయ జనతా పార్టీ అద్భుతంగా తీసుకొచ్చిన డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు ఆపి స్టాలిన్ సర్కారు ద్రోహం చేసింది మొత్తం దక్షిణ భారతదేశానికి అని కూడా మాట్లాడొచ్చారు. దక్షిణ భారతదేశానికి భారతీయ జనతా పార్టీ నష్టం చేస్తోంది అని దక్షిణ భారతదేశానికి సంబంధించిన అన్ని రాజకీయ పార్టీలు, అన్ని రాష్ట్రాలకు సంబంధించిన పార్టీలు, ఈవెన్ ఉత్తరప్రదేశ్‌కు సంబంధించిన సమాజ్‌వాదీ పార్టీ, రాహుల్ గాంధీ లాంటి వాళ్ళంతా దక్షిణాది ఫ్రెండ్స్, దక్షిణాది బ్రదర్స్, మేము మీకు అండగా ఉన్నాం, మీకు నష్టం జరగనీయమని పార్లమెంట్ వేదికగా మాట్లాడితే, ఆ కారణంగా డీలిమిటేషన్ బిల్లు వీగిపోతే, అలా ఏం కాదు, తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ కారణంగా తమిళనాడుకి మాత్రమే కాదు మొత్తం దక్షిణాదికి అన్యాయం జరిగింది. డీలిమిటేషన్ జరిగి ఉంటే, మహిళా రిజర్వేషన్ బిల్లు వచ్చుంటే చాలా అద్భుతంగా ఉండేది అని ఈ అజెండాని అక్కడ ఆయన క్యాంపెయిన్‌గా తీసుకున్నారు. మొత్తం దక్షిణాది రాష్ట్రాలన్నీ వ్యతిరేకిస్తున్న మాటని ఆయన సమర్థిస్తూ అక్కడ చేసిన క్యాంపెయిను జనాల్లో చంద్రబాబుని పలచన అయ్యేలా చేసింది. పైగా చాలా తెలివిగా పవన్ కళ్యాణ్ తమిళనాడు ఎన్నికల క్యాంపెయిన్‌కి వెళ్ళలేదు. నిజానికి సినిమా స్టార్‌గా తమిళనాడులో పవన్ కళ్యాణ్‌కి ఎక్కువ గుర్తింపు ఉంటుంది. సో, పవన్ కళ్యాణ్ అక్కడ క్యాంపెయిన్ చేస్తే ఇంపాక్ట్ కూడా ఉంటుంది అని చెప్పడానికి అవకాశం ఉంది. అటువంటి పవన్ కళ్యాణ్ ఎన్నికల క్యాంపెయిన్‌కు దూరంగా ఉంటే, చంద్రబాబు అక్కడికెళ్లి క్యాంపెయిన్ చేసి వచ్చి, ఆ ఫలితాలు సరిగ్గా రాని కారణంగా ఆయన ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది. జనరల్‌గా చంద్రబాబు ఎక్కడికైనా వెళ్లి క్యాంపెయిన్ చేస్తే, ఆ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ గెలిచిందంటే, నిన్నటి నుంచి 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల కంటే దాని గురించే ఎక్కువ చూసేవాళ్ళం తెలుగు మీడియాలో. చంద్రబాబు క్యాంపెయిన్ చేసిన నియోజకవర్గాల్లో టీడీపీ, అన్నా డీఎంకే, బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారనే వార్తనే ఎక్కువగా చూసేవాళ్ళం మనం. ఇంకా అన్నిటికంటే పిటి ఏంటంటే, తెలుగుదేశం పార్టీని మరింత ఇబ్బందికి గురి చేస్తుంది ఏంటి అంటే, అక్కడ అన్నా డీఎంకే మూడో స్థానంలోకి వెళ్ళిపోయింది. అధికారంలోకి వస్తుందనుకున్న అన్నా డీఎంకే మూడో స్థానంలోకి వెళ్ళిపోయింది. డీఎంకేకి వ్యతిరేకంగా, విజయ్‌కి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేస్తే, డీఎంకే రెండో స్థానంలో ప్రతిపక్ష స్థానంతో ఉంటే, విజయ్ పార్టీ అక్కడ అధికారాన్ని కైవసం చేసుకోబోతోంది. సో, చంద్రబాబు క్యాంపెయిన్ చేసిన పార్టీ కూటమి మూడో స్థానంలో నిలబడింది, ప్రతిపక్ష హోదా కూడా రాకుండా. కాబట్టి పక్క రాష్ట్ర వ్యవహారాల్లో వేలు పెట్టడం ద్వారా మరోసారి చెయ్యి కాల్చుకున్నట్లయింది చంద్రబాబు నాయుడు. గతంలో తెలంగాణ ఎన్నికల సందర్భంగా 2018లో కాంగ్రెస్‌తో కలిసి ఇక్కడ క్యాంపెయిన్ చేసి, కాంగ్రెస్‌తో కలిసి ఇక్కడ పొత్తుకి వెళ్లి, కేవలం 2 స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటే, 20 స్థానాలు కూడా మొత్తం కూటమి గెలుచుకోలేదు. 88 స్థానాలతో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది 2018లో. కర్ణాటక ఎన్నికల సందర్భంగా ప్రత్యేక హోదాకు సంబంధించి ఉద్యమం చేస్తున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీని ఓడిస్తామంటూ ఆంధ్రప్రదేశ్ నుంచి బస్సులేసుకొని, ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా మంది క్యాడర్‌ని తీసుకెళ్లి కర్ణాటకలో అక్కడే నెలల తరబడి పార్టీ క్యాడర్‌నంతా ఉంచి, ఆంధ్రప్రదేశ్‌కి అన్యాయం చేసింది భారతీయ జనతా పార్టీ కాబట్టి మీరు కర్ణాటకలో ఓడించండి అని క్యాంపెయిన్ చేస్తే, సో, అక్కడ హంగొచ్చింది. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ సర్కార్‌ని ఏర్పాటు చేసింది. తెలంగాణలో, కర్ణాటకలో, తాజాగా తమిళనాడులో చంద్రబాబు వేలు పెట్టి చెయ్యి కాల్చుకున్నారు. అనవసరంగా పక్క రాష్ట్ర వ్యవహారాల్లో వేలు పెట్టి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామా? అనవసరంగా పక్క రాష్ట్రాల క్యాంపెయిన్‌కెళ్లి పరువు పోగొట్టుకుంటున్నామా? అనే చర్చ ఆ పార్టీలో జరుగుతోంది.